ఈరోజు చాలా రోజుల తర్వాత మా పారసారథి గారు ఈరోజు మా కార్యక్రమానికి విచ్చేశారు. ఎందుకంటే మా అడ్వైజర్ ఆయన ఎప్పుడూ వెనకుండి నడిపిస్తున్నారు ఈ సంస్థని. అభినయ పత్రిక పెట్టినప్పటి నుంచి కూడా వారు మాకు పత్రిక నడవటానికి కానీ ఇతరత్ర అనేక సూచనలు సలహాలు. నేను ఇంటర్నేషనల్ డ్రామా ఫెస్టివల్ పెట్టినప్పుడు కూడా వారు అద్భుతంగా స్పందించి ఇచ్చేశారు. అంటే ఆయన వేరే కారణాల వల్ల కరెక్ట్గా ఆ టైంలోనే ఆయన అవుట్ ఆఫ్ స్టేషన్ ఉండటం వల్ల కుదరలేదు. కానీ ఈరోజు రావటం మాకు చాలా సంతోషంగా ఉంది. ఆయన ఎలా అంటే మా సంస్థ మీద ఎలాంటి ఆయనకి నమ్మకం అంటే, నేను ఒక సార్ దగ్గర ఒక లెటర్ తీసుకెళ్తే ఆ లెటర్లో ఏముందో కూడా చూడకుండా ఆయన సంతకం పెట్టేసేవాళ్ళు. అంటే ఆయన ఆ నమ్మకాన్ని ఎప్పుడూ వమ్ము చేయలేదు నేను. అలానే ఆయన సార్ ఏం సార్ ఇట్లా అంటే, ఆయన మొన్న అడిగితే అన్నారు, కళాకారుల కోసం మనం ఇది చేస్తున్నాము, దానికి ఇంకా ఆలోచించేది ఏముంది అని. ఆయన గురించి ఒకటే మాట చెబుతా, ఆయన మహానుభావుడు. కళాకారుల పట్ల ఏ విషయంలో అయినా కూడా ఆయన అంత గొప్ప వ్యక్తిత్వం. అంటే నేను ఆయన దగ్గర చాలా నేర్చుకున్నాను ఒక విధంగా చెప్పాలి. అంత పాజిటివ్గా ఆలోచించే ఒక ఆఫీసర్ని నా లైఫ్లో నేను ఎప్పుడు చూడలేదు. నేను దాదాపు 10-15 మంది ఐఏఎస్ ఆఫీసర్లతో కొద్దిగా దగ్గరగా నేను వాళ్ళని కలిసినా కూడా, అందుకే నేను సార్ మా సంస్థకు మీరు చీఫ్ అడ్వైజర్గా ఉండాలి అని ఇది చేశాను. అలానే మేడం కూడా ఇప్పుడు ఈరోజు ప్రియాంక మేడం ఐఎన్పిఆర్ కమిషనర్గా వచ్చారు. వారి సూచనల సలహాలు కూడా మా సంస్థకు కావాలా భవిష్యత్తులో. ఎందుకంటే మేడం కూడా నాటకం పట్ల మంచి అభిరుచి ఉన్నారు. నాటకం ఇట్లా చేస్తున్నాను మేడం అని చెప్పగానే తప్పకుండా వస్తానన్నారు. అంటే దీన్ని ఇప్పుడు వర్షంతో ఈరోజు కొద్దిగా జనం తక్కువగా ఉన్నారు, కానీ అంటే ఇది ఒక గొప్ప నాటకం. లేకపోతే మనకి ఇంకా చాలామంది ఉండేవాళ్ళు. వర్షం 3 రోజుల నుంచి కంటిన్యూ కురవటం జనం వెనకట్టడానికి కారణమైంది. అలానే మిగతా ఇప్పుడు మా డి సురేష్ కుమార్ గారి గురించి చెప్పాలంటే, అభినయ ఇన్ని సంవత్సరాల ఫెస్టివల్లో ఆయన పేరు లేకుండా లేదు ఇప్పుడు కంటిన్యూగా ఆయన. అలానే ఇంకా మావుడి హరికృష్ణ గారి గురించి చెప్పాలంటే, ఇంకా ఆయన లేకపోతే ఈ ఫెస్టివల్ లేదు. ఆయన ఎంత సపోర్ట్ అంటే నా ఒక్కడికే కాదు, కళాకారులకి నిజంగా ఆయన ఒక దేవుళ్ళు అంటాడు. ఆయన ఎన్నో ఫెస్టివల్సే కాకుండా ఎన్నో నాటకాలకు కానీ ఇతర సాంస్కృతిక కార్యక్రమాలకు కానీ ఆయన వెనుదన్నుగా నిలబడి అనేక, అంటే గవర్నమెంట్లో కూడా కొంచెం టైట్గా ఉండే టైంలో కూడా ఆయన దాన్ని రిస్క్ తీసుకుని ఏదో విధంగా వాళ్ళకి అవకాశాలు కలగజేస్తూ, కరోనా టైంలో కూడా ఆయన ఎక్కడా కూడా మొత్తం కార్యక్రమాలు బంద్ అయినా కూడా తెలంగాణలో అద్భుతంగా జరిగినాయి. దానికి ఆయన స్పెషల్గా అసలు ఎలా అయితే ముందుకెళ్తాం, ఎలా అయితే కళాకారులకి అవకాశాలు కలుగుతాయని కొత్తగా ఆలోచించి ఆయన చేసిన ప్రయోగాలు నిజంగా అద్భుతమైనవి. వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మధురమ నార్ల గారు వారు ప్రభ గారి వాళ్ళ మేనగోడలో నాకు ఒకసారి అనుకోకుండా సౌత్ జోన్ ఫెస్టివల్ తిరుపతిలో పరిచయం అయ్యారు. ఆ ఫెస్టివల్ నేను కోఆర్డినేటర్గా ఉన్నాను. ఇంకా అక్కడి నుంచి తాను ఏ డబ్బుల గురించి ఆలోచించే మనిషి కాదు. నా కార్యక్రమాలు అనేక కార్యక్రమాలు ఆమె పార్టిసిపేట్ చేయటమే కాకుండా మామూలుగా ఈ కార్యక్రమాల నిర్వహణలో కూడా పాల్పంచుకున్నారు. వారికి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఈరోజు తొలుతగా పారసారథి గారిని మాట్లాడిన తర్వాత ఈ కార్యక్రమాన్ని మావుడి హరికృష్ణ గారు లీడ్ తీసుకుంటారు. సభకి నమస్కారం. విఘ్నులు, రసజ్ఞులు, ప్రేక్షక మహాశయులందరికీ, కళాభిమానులకి, కళా సంస్థల ప్రతినిధులకి, నిర్వాహకులకి, నాతోటి విశిష్ట అతిథులందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ ఉన్నాను. చాలా సంతోషం. జాతీయ స్థాయి నాటకోత్సవం బహుశా శ్రీనివాస్ 14వ జాతీయ స్థాయి నాటకోత్సవం ఇది. 19th అంటే 19వ జాతీయ స్థాయి నాటకోత్సవము. మొత్తం మీద బహుశా 70కి పైనే ఆయన నాటకోత్సవాలు చేశాడు. మేము ఎవరి గురించి మాట్లాడకపోయినా శ్రీనివాస్ గురించి మాత్రం 2 మాటలు నేను చెప్పక తప్పదు. ఎందుకంటే అతన్ని 2006 నుంచి నేను వ్యక్తిగతంగా చూస్తూ ఉన్నాను. అసలు నాటక రంగానికి పూర్తిగా తన జీవితాన్ని అంకితం చేసిన ఒక మూర్తి భవించిన వ్యక్తిగా నేను భావిస్తూ ఉంటాను. అంటే నాటకమే అతని ఊపిరి, నాటకమే అతని శ్వాస. సో నాటకమే అతని జీవితంగా
మారిన సందర్భాలు నేను చూశాను. గడ్డు కాలంలో కోవిడ్ వచ్చిన సమయంలో పేద కళాకారులు ఎందరికో ఆయన చేదోడు వాదోడుగా ఉంది. ఎన్నో సేవల్ని కూడా అందించడం నేను కళ్ళారా చూశాను. అతను ఈ జాతీయ స్థాయి నాటకాల్ని హైదరాబాద్లోనే కాదు, తిరుపతిలో మహాతి స్టేడియంలో వేశాడు. బెంగళూరులో కూడా నాటకోత్సవం చేశాడు. బెంగళూరులో వేసిన నాటకోత్సవంలో నాకు కూడా భాగ్యస్వామ్యం కల్పించాడు. నేను బెంగళూరు వెళ్ళాను. ఒక రకంగా ఆలోచిస్తే మన తెలుగు రాష్ట్రాల కంటే నేను బాగా గమనించింది ఏంటంటే కర్ణాటక, మహారాష్ట్ర, ఒరిస్సా, వెస్ట్ బెంగాల్ ఈ రాష్ట్రాల్లో ఇంకా నాటక సమాజం మనకంటే మెరుగ్గా ఉందేమో భావన కనిపిస్తూ ఉంది. మనకి రాను ప్రేక్షకులు సినిమాల వల్ల, టీవీల వల్ల, ఈ లేటెస్ట్గా వచ్చిన ఓటీటీ ఛానల్స్ వల్ల దూరం అవుతూ వస్తున్నారు. కానీ ఈ దూరం అవడం అనేది శ్రేయస్కరం కాదు, సమాజానికి శ్రేయస్కరం కాదు, మన సాంప్రదాయానికి సంస్కృతికి శ్రేయస్కరం కాదని ప్రతి ఒక్కరు ఆలోచిస్తూ ఉన్నారు. కానీ ఎవరైతే దీనికి స్పందించాలో, అంటే ప్రభుత్వాలు స్పందించాల్సిన అవసరం ఉంది, సమాజం ఇన్ జనరల్ స్పందించాలి. ఎన్నో సంస్థలు కళల కోసం ఏదో శ్రద్ధ తీసుకొని చేస్తూ ఉన్నారు. వాళ్ళందరూ కంకణం కట్టుకొని ఈ ఒక శక్తివంతమైన మీడియం నాటకం అనేది మీరు అందరికీ తెలుసు. భరతముని నాట్యశాస్త్రంలో నాట్యాన్ని సర్వకళ సమాహారం అన్నాడు. అంటే నాట్యంలో ఒక నాట్యం, సంగీతం, అభినయం ఇలాగా ఎన్నో కళల్ని ఇమిడ్చుకున్న ఒక సమ్మిళితమైన సమాహారం నాటకం. నిజానికి నాటకం మన సంస్కృతికి ఒక దర్పణం. నాటకం జీవన వేదం, నాటకం మన సాంప్రదాయం, నాటకం మన సంస్కృతి, చరిత్ర. కాబట్టి నాటకాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని, భవిష్యత్ తరాలకి ఈ నాటక కళని మనం అందించవలసిన ఆవశ్యకత ఎంతో ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. మీరు చరిత్ర చూస్తే నాటకం యొక్క ప్రభావం సమాజం మీద ఎన్నో రకాలుగా మనం చూసాం. స్వాతంత్రోద్యమ సమయంలో వీరగాథల్ని, తర్వాత చారిత్రక నాటకాల ద్వారా స్వాతంత్ర స్ఫూర్తిని నింపడం మనం చూసాం. అట్లాగే ఆనాటి సమాజంలో ఏదైతే అంధవిశ్వాసాలు ఉన్నాయో, లేకపోతే స్త్రీ విద్య ఉందో, కుల వ్యవస్థ ఉందో, బాల్య వివాహాలు ఉన్నాయో, వాటన్నిటి మీద సమాజాన్ని కొత్త రకంగా ఆలోచించే విధంగా ఆ రోజు మన సమాజంలో నాటక కళ చాలా చురుకైన పాత్ర పోషించింది. నాటక కళకు సంబంధించి మనకి 3 రకాల వ్యక్తులనండి, లేకపోతే సంస్థలండి. ఒక కేటగిరీ ఏంటంటే నాటకమే వృత్తిగా జీవించే వాళ్ళు ఒక కేటగిరీగా నేను భావిస్తాను. అంటే సురభి సంస్థలు అనుకోండి, లేకపోతే పౌరాణిక నాటకాలు వేసే సంస్థలు. వాళ్ళకి ఏంటంటే అదొక వృత్తి, అదొక జీవనోపాధి. అది లేనిదే వారి జీవితాలు కూడా గడవవు. రెండవ కేటగిరీ నాటకం కోసం జీవిస్తున్న వాళ్ళు. అంటే ఇప్పుడు ఏదైతే మనకు నాటకాలు కనిపిస్తూ ఉన్నాయో, ఎంతో శ్రమపడి, ఎంతో కష్టాలు కూర్చి, ఒక రకంగా చెప్పాలంటే నాటకం వాళ్ళకు ఒక ప్రవృత్తి. మొదటి కేటగిరీకి వృత్తి అయితే, వీరికి ప్రవృత్తి, ఒక ప్యాషన్. అంటే దాన్ని విడిపెట్టలేరు. కానీ ఎవరు ఆదరించడం లేదు, ప్రేక్షకులు ఆదరించడం లేదు, కళా పరిషత్తులు తగ్గిపోతూ ఉన్నాయి, మరోవైపు ప్రభుత్వాలు స్పందించడం లేదు. అయినా కష్ట నష్టాలు కూర్చి ఇప్పుడున్న ఏదైతే నాటకాలు ఈరోజు ఈ 3 రోజులు మనం చూడబోతున్నామో, వాళ్ళందరూ ఈ కేటగిరీకే సంబంధించిన వాళ్ళు. మూడవ కేటగిరీ నాటకాలని పోషించాల్సిన వాళ్ళు. అది ప్రభుత్వమే కావచ్చు, పరిషత్తులే కావచ్చు, ఇంకే సంస్థలైనా కావచ్చు.
ప్రభుత్వాలు స్పందించాల్సిన అవసరం ఒక రకంగా చాలా ఎక్కువ ఉందని నేను భావిస్తూ ఉన్నాను. ఇంతకుముందు గత దశాబ్దం కానీ అంతకన్నా ముందు కేంద్ర ప్రభుత్వం ఎవరైతే కళాకారులు ఉన్నారో వాళ్ళకి రైల్వే కన్సెషన్ 75% రైల్వే కన్సెషన్ ఇచ్చేది. ఎందుకంటే ఈ సంస్థల్లో ఎవరైతే కళాకారులు ఉన్నారో వాళ్ళకు వచ్చే పారితోషికాలు చాలా తక్కువ. ప్రయాణ ఖర్చులు పోతే వాళ్ళకి అసలు ఏం మిగిలేది కూడా ఉండదు. ఆ స్కీము ఎత్తివేసిన తర్వాత చాలా ఇబ్బందుల్ని ఎదుర్కొంటూ ఉన్నారు. ఇది కేంద్ర ప్రభుత్వం మళ్ళీ ఆ పథకాన్ని పునరుద్ధరిస్తే బాగుంటుందని నేను భావిస్తూ ఉన్నాను. రెండవది, రాష్ట్ర ప్రభుత్వం పేద కళాకారులకి పెన్షన్ ఇచ్చే పథకం ఇంతకుముందు ఉండింది. ఆ పథకాన్ని మళ్ళీ పునరుద్ధరించాలి. ఎందుకంటే నేను చెప్పాను కదా, ఎవరికైతే ప్యాషన్ ఉందో, ప్రవృత్తి ఉందో, ఒక వృత్తిగా స్వీకరించారో వాళ్ళు చాలా పేదవాళ్ళు ఉన్నారు. వాళ్ళ జీవనాన్ని గడుపుకునే పరిస్థితులు కూడా లేవు. అలాంటి పేద కళాకారులకి పెన్షన్ రూపంలో చాలా తక్కువ బడ్జెట్, అది పెద్దగా కొన్ని వేల మంది ఉంటారు ఒక రాష్ట్రంలో, అంతకంటే ఎక్కువేమి ఉండరు. సో వారికి పెన్షన్ ఇవ్వడం చాలా సులభం. మనం వందలాది వేలాది కోట్లు పెన్షన్స్ ఇస్తూ ఉన్నాం. సమాజంలో ఉన్న వృద్ధులు కానీ లేకపోతే వితంతులు కానీ వీళ్ళకి ఇవ్వడం చాలా సులభం. అది రెండవ అంశం. మూడవది, ఈ నాటకాల్ని ప్రోత్సహించడానికి ఆ రోజు అంటే కంబైన్డ్ స్టేట్లో నంది అవార్డ్స్ కార్యక్రమం ఉండేది. నంది అవార్డ్స్ ఇవ్వడం వల్ల కొంత ఆర్థికంగా వెసులుబాటు కల్పించడమే కాకుండా అదొక ఇన్సెంటివ్, అంటే ప్రోత్సహించే రీతిలో అవార్డ్స్, నాకు బహుమతి రావాలి అని ఒక కాంపిటేటివ్ స్పిరిట్లో ఆ రోజు నాటకాలు వేసే పరిస్థితుల్ని నేను చూశాను. మొట్టమొదటిసారిగా నేనున్నప్పుడు నాటకాన్ని, నంది నాటకోత్సవాన్ని హైదరాబాద్ వేదికగా కాకుండా జిల్లాల్లో కూడా తీసుకెళ్ళాను. ఖమ్మంలో నాటకోత్సవం చేశాను, నంది నాటకోత్సవం. నెల్లూరులో చేశాను. అంటే మన హైదరాబాద్లో ఉంటేనే లాభం లేదు, జిల్లాలకు వెళ్తే అక్కడ కూడా కాస్త చైతన్యం వస్తుందనే భావంతో ఆ కార్యక్రమం ఆ రోజుల్లో మేము చేయడం జరిగింది. బట్ అన్నిటికంటే ముఖ్యమేంటంటే కొత్తగా ఏదైతే జనరేషన్స్ వస్తున్నాయో, ఎవరైతే పాఠశాలల్లో ఉన్నారో, కళాశాలల్లో ఉన్నారో, యూనివర్సిటీల్లో ఉన్నారో వాళ్ళకి ఈ నాటక కళ పట్ల ఒక అభిరుచిని కలగజేయడం, లేకపోతే ఒక ఆసక్తిని కలగజేయడం చాలా ముఖ్యంగా నేను భావిస్తూ ఉన్నాను. నేను ఉన్నప్పుడు బాలల కోసమని ప్రత్యేకంగా నాటకోత్సవాలు స్టార్ట్ చేసాము. అప్పుడు మళ్ళీ మనకు చాలా పరిస్థితులు మారాయి. అంటే పాఠశాల స్థాయిలో కనుక పిల్లలు నాటకంలో కనుక వాళ్ళు భాగస్వామ్యం కల్పిస్తే ఆ దశలోనే వాళ్ళకి నాటకం పట్ల కాస్త ఆసక్తి ఉంటుంది. ఈ కళ మనం బతికించడానికి అవకాశం ఉంటుంది. నిజానికి నేను 75లో 10th క్లాస్ చేశాను. 70 నుంచి 75 మధ్యలో హై స్కూల్లో మేము చదివే రోజుల్లో ప్రతి సంవత్సరం అదొక బ్యాచ్ ఉండేది, ఒక 5-6 ఫ్రెండ్స్. ప్రతి సంవత్సరం తప్పనిసరిగా మేము ఒక సాంఘిక నాటకం, అప్పుడు గణేష్ పాత్ర వీళ్ళ నాటకాలు ఉండేవి. తప్పనిసరిగా డయాస్ మీద మేము 5-6 మేము పండితులం కాదు, మేము ఎక్స్పర్ట్స్ కాదు, కానీ నాటకం వెయ్యాలి, నాటకాన్ని బతికించుకోవాలనే ఒక ఆరాటం చిన్నతనం నుంచే మాకు అబ్బింది. సో ఆ రోజుల్లో పాఠశాలలో వేదిక మీద తప్పకుండా నాటకం వేసే పరిస్థితులు ఉండేవి. ఇప్పుడు సురేష్ కూడా చెప్తా ఉన్నాడు, 80sలో అతను మన రాష్ట్రంలోనే కాకుండా వివిధ రాష్ట్రాలకు వెళ్ళి ఈ నాటకాల్ని ప్రదర్శించాడు. అన్నిటికంటే ముఖ్యంగా సురభి సంస్థల యొక్క సేవల్ని మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. నాటకం అంటే సురభి 120 సంవత్సరాల చరిత్ర. సో వాళ్ళు ఇప్పటికీ ఆ సురభి కళ, బహుశా సురభి కళకు ఒక్కదానికే ఇక రాష్ట్ర ప్రభుత్వం కొంత వెనుదన్నుగా ఉంది. ప్రతి సంవత్సరం కాస్త ఆర్థికంగా ప్రభుత్వం సురభి సంస్థలకు ఇచ్చే ఆర్థిక సహకారంతో వాళ్ళు అట్లా నెట్టుకొస్తూ ఉన్నారు. ఇక సాంఘిక నాటకాల యొక్క ప్రభావం మన సమాజంలో ఇక చాలా ఉండింది. అంటే నాటక కళ ఒక వినోదం మాత్రమే కాదు, వినోదం, జ్ఞానం, చైతన్యం వీటన్నిటితో కూడిన
ఒక ఉద్దేశంగా నేను చెప్తా ఉంటాను. నాటక కళకి ప్రేక్షకులు దూరం అవుతూ ఉన్నారు, అదొక వాస్తవం. కానీ నాటకం యొక్క కళని పరిరక్షించుకోవడం మన బాధ్యత, దాన్ని భవిష్యత్ తరాలకు అందించడం మనకు బాధ్యత. ఒకవేళ యువజనులు కానీ యువతరం కానీ నాటకాల్లో ఉంటే వాళ్ళలో కొంతవరకు నాకు అనిపిస్తుంది వ్యక్తిత్వ వికాసం కూడా జరుగుతుంది, వాళ్ళ యొక్క మెమరీ పెరుగుతుంది, షార్ప్నెస్ పెరుగుతుంది, వాళ్ళకి సమాజం పట్ల ఒక అవగాహన చైతన్యం కూడా కలిగే అవకాశం ఉంది. కాబట్టి తప్పకుండా మనం ఈ నాటకాలని ప్రోత్సహించాలని మీరందరూ ఈ విషయాన్ని ఆలోచిస్తారని నేను తెలియజేస్తూ, సో మరోసారి అభినయ శ్రీనివాస్కి కరతాళ ధ్వనుల ద్వారా మన అభినందనల్ని తెలియజేద్దాం. ఇక్కడ ప్రియాంక గారు ఉన్నారు, హరికృష్ణ గారు ఉన్నారు. ఏ సంవత్సరమో తెలియదు కానీ పద్మశ్రీ అవార్డు కనుక నాటక రంగంలో ఇస్తే అది అభినయ శ్రీనివాస్కే ఇవ్వాలి అనేది ఒక ఆలోచనగా నేను తెలియజేస్తూ అందరికీ నమస్కారం. ఈ కార్యక్రమాన్ని మామిడి హరికృష్ణ గారు నిర్వహించవలసిందే కోరుతున్నాను. ధన్యవాదాలు సార్. చాలా చక్కగా అత్యంత అద్భుతంగా నాటక కళ యొక్క విశిష్టత, అది సమాజ చైతన్యం కోసం దోహదపడ్డ విధానం, తెలుగు నాటకరంగ ప్రస్థానం, ప్రస్తుత పరిస్థితి, వీటన్నిటిని కూడా చాలా డీటెయిల్డ్గా చక్కగా ఇన్స్పైరింగ్గా మనకు సందేశం ఇచ్చిన గౌరవ ముఖ్య అతిథి శ్రీ పార్థసారథి IAS గారికి మనందరి కర్తాల మధ్య వారికి శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్.